హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ మంకీ అని. అప్పుడే మర్చిపోయారండి? మర్చిపోలేదు కదా? సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మన ఛానల్? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు తెలుసు కదా, షార్ట్ కట్లు ఇవన్నీ అయితే ఉండవు. వీడియో వచ్చేసి టోటల్గా సిమ్ గురించి, అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏ సిమ్ తీసుకోవాలి ఏంటి అనేది అయితే కొంచెం ఇదిగా ఉంటుంది కదా, అంటే తెలుసుకోలేక తెలిసినట్టు అట్లా. సో నేను వాడుతున్న సిమ్ అండ్ నా డెలివరీ జాబ్కి ఏదైతే యూజ్ఫుల్గా ఉంటుంది అనేది అయితే ఈ వీడియో అండి. ఇంకా మిగతా వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే వేస్ట్ కదా, వాళ్ళకి టైం వేస్ట్. సో దానికోసం పూర్తిగా ఇదైతే సిమ్ కోసం, అండ్ దాంట్లో అంటే సిమ్ ఎంత పడింది రేటు, దాని ద్వారా నాకు వచ్చిన నెట్ ఏంటి, మళ్ళీ తర్వాత ఆఫర్స్ ఏంటి అని ఒక షాప్ అతను నాకు ఏ విధంగా అయితే చెప్పాడో సో ఆ విధంగా అయితే నేను మీకు చెప్తాను. ఒకవేళ నచ్చితే మాత్రం డెఫినెట్లీ దాన్ని ట్రై చేసుకోవచ్చు. సో వచ్చేసి నేను డెలివరీ జాబ్ కాబట్టి నేను ఆల్రెడీ ఒక సిమ్ వాడాను. ఆ సిమ్ కొంచెం సరిగ్గా లేదు. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక 8 years నుంచి జాబ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ తలాబాత్లో. ఆ అన్నని సజెషన్ తీసుకున్నాను అనమాట. ఏంటంటే, అన్న నేను ఒక సిమ్ తీసుకున్నాను ఆల్రెడీ, సరిగ్గా అది వర్క్ అవ్వట్లేదన్న అని చెప్పేసి ఆ అన్నని అడిగాను అనమాట. సో ఆ అన్న అడిగితే వచ్చేసి సరే ఒక సిమ్ మంచి సజెషన్ ఇచ్చినాను అనమాట. ఒక సిమ్ తీసుకో, దాన్ని ఇట్లా వాడుకో అట్లా వాడుకో, తర్వాత ఆఫర్స్ వస్తాయి, మనం అదే కంటిన్యూ అవుతాయని చెప్పి. సో నేనైతే ఏ సిమ్ అంటే ఆ అన్న చెప్పిన సిమ్ కంటే సరే ఇంకా పర్లేదు, ఇంకా అన్న సిమ్ చెప్పాడు కదా, నేను డెఫినెట్లీ తీసుకోవాల్సిందే అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పర్సన్, వాళ్ళు డెఫినెట్లీ ఖచ్చితంగా ఆల్మోస్ట్ వాళ్ళు వాడిన తర్వాతనే మనకు చెప్తారు కదా. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే సిమ్ తీసుకున్నా. సో నా సిమ్ వచ్చేసి ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. సో ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది. నేను వచ్చేసి ఆల్మోస్ట్ నేనైతే ఎస్టీసీ సిమ్ అయితే తీసుకున్నానండి. ఇదే అనమాట సిమ్, ఇలా ఉంటుంది కార్డు. ఇప్పుడు కొత్తగా వస్తుందంట, అంటే పాతగానో ఏమో తెలియదు, నేనైతే ఇది కొత్తగా నాకు వచ్చేసి ఇది బాలు అన్న అయితే ఆల్మోస్ట్ ఆయన 8 ఎక్స్పీరియన్స్, 8 years నుంచి ఇక్కడే ఉన్నాడంట. ఆ అన్న డెలివరీ జాబే. సో ఆ అన్న వచ్చేసి నాకైతే ఈ సిమ్ అయితే తీసుకో తమ్ముడు, ఎస్టీసీ తీసుకో, చాలా బాగుంటుంది అని చెప్పి ఆ అన్న సజెషన్ చేశాడు. సో దానికోసం అని చెప్పి నేనైతే తీసుకున్నా. ఇంకా ఆ అన్ననే తీసుకొని వచ్చాడు అనమాట. ఆ అన్న తీసుకొని వచ్చేసి ఆ అన్న 6 KD అయితే పడిందంట. దీనికి ప్రైస్ వచ్చేసి 6 KD, అంటే మన ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1800 రూపీస్ పడినట్టు. సో దీంట్లో వచ్చేసి నాకు ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది అయితే చెప్తాను. ఎంత జీబీ ఎంత నెట్ అనేది చాలా మందికి తెలియదు కదా, మనం చెప్తాం ఏమైంది. సో దీనిలో ఇది ఇట్లా కార్డు కూడా ఇచ్చింటారు. సో నాకు వచ్చేసి ఇది 6 KD అయితే పడింది కదా సిమ్. ఈ 6 KD వచ్చేసి నాకు లోకల్ మినిట్స్ వచ్చేసి 100 minutes అయితే వచ్చింది. ఎస్టీసీ టు ఎస్టీసీ అంటే మనకు ఎయిర్టెల్ టు ఎయిర్టెల్, వడాఫోన్ టు వడాఫోన్ అలా ఎలాగనో ఇక్కడ ఎస్టీసీ టు ఎస్టీసీ సిమ్కే అదైతే 100 minutes అంట. ఇంటర్నెట్ నాకు ఒక 1 monthకి 60 GB, ఇంకా అంతే అనమాట. ఇదైతే నాకు ఇచ్చారు ఈసారి ఆఫరు. ఇదేంటంటే మీకు అంటే ఇది ఏం సరిపోతుంది బ్రో అంటే లోకల్ మినిట్స్ 100 ఏం సరిపోతుంది డెలివరీ జాబ్కి? ఆల్మోస్ట్ మంత్లీ ఒక 400 అయినా ఖచ్చితంగా, అంటే కంపెనీ టార్గెట్ అయితే 420 అనుకో. 420 minutes అయినా కావాలి కదా ఒక కస్టమర్తో, ఒక 1 minute అయినా మాట్లాడడానికి. మళ్ళీ తర్వాత 60 GB ఏం సరిపోతుంది నెట్ అని ఖచ్చితంగా ఆ డౌట్ అయితే రావచ్చు. ఫస్ట్ అయితే 3 నెలలు కంపల్సరీ మనం అయితే యూజ్ చేయాల్సిందే ఈ సిమ్. ఫస్ట్ 3 నెలలు వాడిన తర్వాతనే మనకి ఏదైనా ఒక మంచి ఆఫర్ అయితే వస్తుందంట. అంటే ఇదే ఈ సిమ్మే కాదు, ఏ సిమ్ తీసుకున్నా ఆల్మోస్ట్ మీకు ఈ రకంగానే ఉంటుందంట. ఫస్ట్ 3 నెలలు అయితే ఏదైనా తీసుకోవాల్సిందే, సిమ్ తీసుకొని యూజ్ చేసుకోవాల్సిందే, మంత్లీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. సో నేను వచ్చేసి ఇంకా దీనికి ఆఫర్ రావాలంటే నేను 3 నెలలు వెయిట్ చేయాలి. సో మీరు తీసుకున్నప్పుడైనా మీరు అయినా అంతే, ఎవరిదైనా యూజ్ చేయడానికి కుదరదు. అంటే కుదురుతుంది, మీ ఇష్టం అది మీకు, ఎందుకంటే మీ ఓన్గా మీ సివిల్ ఐడి మీ బతాక పైన ఉంటే బెటర్ కదా అని, అంతే నా ఒపీనియన్. అలా తెచ్చుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మీ సివిల్ ఐడి మీద ఉంటే చాలా మంచిది, ఎందుకంటే వేరే సివిల్ ఐడి మీద వాడి ఇబ్బంది పడ్డం కంటే మీ సివిల్ ఐడి వాడడమే నేను అంటే ఆ ప్రూఫ్ అది పెట్టుకొని తెచ్చుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. సో ఇంకొకటి వచ్చేసి ఈ 3 నెలలు ఏదైతే ఉందో అది రెగ్యులర్గా నువ్వు ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా ఇట్లా యూజ్ చేసుకుంటా రీఛార్జ్ చేసుకుంటా ఉంటే తర్వాత మంచి ఆఫర్ అయితే చెప్పాడు అన్న. 3 months తర్వాత వచ్చేసి మనకి 6 KDనే ఫస్ట్ మనమైతే 6 KD అయితే చేసుకున్నామో, తర్వాత కూడా సేమ్ ఆల్మోస్ట్ 6 KDనే
మళ్ళీ తర్వాత ఏ ఆఫర్ అయితే వస్తుందో అది నీకు ఇక్కడ ఉన్నంత వరకు, కువైట్లో ఉన్నంత వరకు, ఆ సిమ్ పోయేంత వరకు, బ్లాక్ అయ్యేంత వరకు అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుందంట. సో నువ్వేం ఎట్లా అంటే 3 months వాడిన తర్వాత నీకు ఏదైతే మంచిగా అంటే ఈ ఆఫర్ నాకు బెస్ట్, నెలకి ఇంతదో అంటే ఇలా ఇదైతే నాకు బెస్ట్ అని ఎప్పుడైతే నీకు అనిపించిందో అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అతను ఏం చెప్పాడంటే 6 monthsకి వచ్చేసి ఈ 6 KDకి వచ్చేసి 3 నెలల తర్వాత ఈ 6 KDకి వచ్చేసి నాకు 500 GB నెట్ అన్నాడు. 500 GB నెట్, 500 లోకల్ మినిట్స్ కాల్స్. అంటే ఫస్ట్ ఏమని చెప్పాడు, ఫస్ట్ 6 KDకి ఫస్ట్ కొత్త సిమ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 6 KDకి వచ్చేసి 6 దినార్లకు వచ్చేసి మనకి 60 GB నెట్ అంటే 60 GB నెట్, 100 లోకల్ మినిట్స్ అంటే 100 నిమిషాలు మనకు లోకల్లో చేసుకోవడానికి. అంటే ఎస్టీసీ ఫ్రీ, అంటే ఫ్రీనేలే, ఫ్రీ కదా. ఒక్క నిమిషం, మళ్ళీ మీకు ఎందుకు డౌట్ ఉండకూడదు మనకి. ఎస్టీసీ 100 విత్ లోకల్ మినిట్స్ 100. సో క్లారిటీ వచ్చింది కదా. అంటే మనం సిమ్ స్టార్ట్ చేసి నువ్వు వాడుతున్నావా లేదా అని చూసి తర్వాత మళ్ళీ ఇస్తున్నారు. సో డెలివరీ జాబ్కి అంటే ఇక్కడ ఎస్టీసీ అనేది చాలా ఓల్డ్ కంపెనీ అనుకుంటా. ఆ ఓల్డ్ కంపెనీ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ స్టాండర్డ్ కాబట్టి ఇక్కడ సెటిల్ అయిపోయినట్టు ఉంది. సో ఇదనమాట, ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఇలా యూజ్ తెచ్చుకోవచ్చు, మీ ఇష్టం. సో నేను వాడుతున్న సిమ్ ఎస్టీసీ. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.